లేచామా? బ్రేక్ఫాస్ట్ ఏంది అనుకుంటున్నారా? అక్క బ్రేక్ఫాస్ట్ ఏంది చెప్పు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా పెద్దోళ్ళదే రెస్పాన్సిబిలిటీ, మనకేం లేదు. చేతులు ఎత్తే సారీగా తిని కూర్చోడు. ఇడ్లీ సాంబార్ చట్నీ, ఇడ్లీ సాంబార్ చట్నీ. లంచ్ ఏందాక కూర్చొని ఆర్డర్లు వేస్తా, లేకపోతే అక్కడ చపాతీ పిండి తీసి చపాతీ రుద్దుకోవడం, మిగిలిపోయిన దోసకాయ పప్పు అందులో వేసుకొని తింటాం. ఎందుకు పన్నీర్ కర్రీ ఉంది, అవి ఫ్రెష్ తినేద్దాం. ఎలాగో 2 శాలరీలు బయటకు పోతున్నాయి. ఫస్ట్ డే చూసారు కదా వ్లాగ్, సూపర్ ఉంటుంది చూడండి. సెకండ్ వచ్చేసి బావ అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి అఖిల్ ఇద్దరు క్లాసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నారు. ఏంటి రోబో ఎగ్జామా? రోబో కాంపిటీషన్, రోబోటిక్స్ కాంపిటీషన్కి వెళ్తున్నారు. అంటే ఎట్లా ఉంటుంది అక్కడ? వీళ్ళు రోబోని తయారు చేస్తారా? వీళ్ళు స్కూల్లో రోబో తయారు చేస్తారు, దానికి కోడింగ్ చేసి అది రిమోట్ కంట్రోల్తో దాన్ని ఆపరేట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఇంతకుముందు వెళ్ళాము కాంపిటీషన్స్కి. లాస్ట్ విన్ అయిన కాంపిటీషన్లో నేనున్నాను. అక్కడ విన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్. అది స్టేట్ వైడ్ కాంపిటీషన్ విన్ అయ్యారు, అందుకని ఇప్పుడు నేషనల్ వైజ్ కాంపిటీషన్కి. సూపర్ కదా. ఇప్పుడు హై స్కూల్కి వెళ్తున్నాడు అఖిల్. మిడిల్ స్కూల్ వచ్చేసి 3 years ఉంటుంది, 6, 7, 8. ఈ 3 years కూడా కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 90 to 100% వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ప్రెసిడెన్షియల్ అవార్డు ఇస్తారనమాట. అది చాలా తక్కువ మందికి వస్తుంది. అందులో మా అఖిల్ ఉన్నాడు. మమ్మీ డాడీగా వీళ్ళైతే సూపర్ హ్యాపీ అనమాట. ఎవరికైనా అంతే అనిపిస్తుంది కదా. అంత మంచి అవార్డు, చాలా తక్కువ మందికి వచ్చే అవార్డు వాళ్ళ అబ్బాయికి వచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఏ వీడియోని మిస్ అవ్వకుండా అయితే కంప్లీట్గా చూడండి. నేను మాట్లాడుతుంటే మా చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నాడు. ఈ మధ్య నేను ఏ పని చేస్తున్నా వీడియో ఆన్ చేసి వీడియో కూడా అందరిని వీడియో తీయడం స్టార్ట్ చేస్తున్నాడు. వీడియో ఎండింగ్లో బాయ్ బాయ్ చెప్తున్నాడు. అక్కడ ల్యాప్టాప్ ఉంటే వాళ్ళ డాడీని వర్క్ చేసుకోమని చెప్తున్నాడు. అందరికీ ఎవరి పని వాళ్ళకి అప్పచెప్తున్నాడు మా ఊడైతే. అంతేనా? నీ పని ఏంది? మాట్లాడడం స్టార్ట్ చేయి, మాట్లాడు. అమ్మా ఇప్పుడే లేచి బద్ధకంగా ఉన్నా. ఆ స్మైల్ చూడండి మళ్ళీ. వీడికి వీడియోలు నిజంగా అలవాటైంది తెలుసా. మమ్మీ చేసే పని ఇదే అని చెప్పి మంచిగా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటున్నా వాడే. ఏమ్మా ఏం స్కూలు? ఈరోజు సాటర్డేరా? నిన్న ఫ్రైడే. అవును. వాము ఇలా తెలివింది. ఏం చేస్తావురా స్కూల్కి వెళ్ళి? సరే 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 ప్రణవన్నతో నువ్వు స్పెండ్ చేయవా? టైం స్పెండ్ చేయవా నువ్వు? వాడు ఎలా లేచేసరికి 10. చూసారు కదా, ఇందాక చెప్పా కదా వీడు గొడవ చేస్తూ ఉంటాడు అని చెప్పి. ఇప్పుడు మెలకు వచ్చింది వాడికి. నా వీడియోతోనే మెలకు వచ్చినట్టుంది. 7:30 లోపు లేచాడు. ఇంక ఇప్పుడు గొడవ చేసి లేట్ అయినా సరే స్కూల్కి వెళ్ళాల్సిందే అంట. వాడు వెళ్తుంటే వీడి హడావుడి. ఎలా ప్రణవ్? అద్వితలతో వెళ్తావా? మీ బాబాయ్ తీసుకెళ్ళడంట. అద్వితలతో వెళ్తాడంట. ఇంట్లో వాళ్ళు వద్దన్న స్కూల్కి వెళ్తున్నాడు. ఎంత బుద్ధిమంతుడు అనుకుంటున్నారా? పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆ రోజు స్కూల్లో ఫీల్డ్ డే ఉందంట. అంటే హ్యాపీగా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. అందుకని వాడు వెళ్తున్నాడు. వీళ్ళు ఇంత శ్రద్ధగా స్కూల్కి వెళ్తున్నారు అంటే అక్కడ లెసన్స్ చెప్తున్నారు అని కాదు. చెప్పులంట అవసరం. ఎవరితో పనిలే. చెప్పిండా? ఎందుకు ఏడుస్తున్నావు? అజిత్ ఎందుకు ఏడుస్తున్నావు? అన్న దగ్గర ఎక్కువసేపు ఉండలేదా? నీ ఏడుపు పెదనాన్న వినలేదట్రా. వీడు ఇట్లా కూడా ఏడుస్తాడా అని చెప్పి అంటున్నాడు. కానీ ఏడిస్తే
బాధపడుతూ ఏడుస్తున్నాడు. వాడేమో రౌడీ లాగా ఏడుస్తాడు. వీడు అసలు పాపం. బేబీకి పాలు ఇవ్వాలంట. బేబీకి పాలు ఇస్తావా? బేబీ ఏడుస్తున్నాడని బేబీకి పాలు ఇవ్వమంటున్నా. ఎంత ప్రేమ ప్రణవం. పాలు తాగితే బేబీ ఏడవా? నిన్నటి నుంచి ఎంత టేక్ కేర్ చేస్తున్నాడు అద్విత్ని. ఈరోజు ఆరు స్కూల్కి వెళ్ళాడు. నీకు అద్విత్ ఉంటే చాలు కదా, హ్యాపీ. సో అదే బెస్ట్. వాడికి గొడవ పోయిద్ది. అక్క వంట చేస్తుంటే చెల్లి వీడియోలు తీస్తూ ఉంది. ఇదే చెల్లి పని, అక్క పని ఇది. ఎమ్మి సాంబార్ పెడుతుంది అక్క. అక్క సూపర్గా వంటలు చేస్తుంది. సాంబార్ పౌడర్ లేకుండా సాంబార్. మీకు కూడా గుమగుమలు వస్తున్నాయి కదా, నాకు తెలుసు. మీ అందరికీ మా అక్క వంట చూడాలని ఉంది. నేను చూపిస్తా కదా. మమ్మీ వంట బాగా చేస్తుందా? నీకు ఇష్టమా? ఏమేమి ఇష్టం మమ్మీ చేసే వంటల్లో? పన్నీర్ కర్రీ ఇష్టమా? అక్క మాకు ఈరోజు పన్నీర్ కర్రీ చేయాలక్క. పన్నీర్ కర్రీ చపాతీతో కావాలి. ఆరుషికి కూడా ఇష్టం, కాకపోతే నాకు పన్నీర్ కర్రీ రాదు చేయడం. సో పెద్దమ్మతో చేపిద్దామా? సహజంగా అందరం కలుస్తున్నాం అన్నా, నలుగురం ఒక దగ్గర ఉన్నాము అన్నా, 3 పూట్ల ఫుడ్ అనేది కంపల్సరీ చూసుకోవాల్సిందే. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అన్ని వేళ సక్రమంగా జరగాల్సిందే. ఇంకా అందులోనూ వీక్ డే అయితే మాత్రం మనం ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా కుదరదు. ఇంకా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళే పని ఉంది అంటే మాత్రం ఆ టైం కల్లా ఫాస్ట్గా ప్రిపేర్ చేసి వాళ్ళ కోసం రెడీ చేయాలి. నన్ను బ్రష్ చేయొచ్చు కదా. ఆడుకుంటున్నావు? అద్విత్తో ఆడుకుంటున్నావా? He don't likes you? He don't likes you? No, he is next to me. నువ్వు వెళ్ళి బ్రష్ చేసిరా మళ్ళీ. వీడితోనే ఆడుకోవాలా? వీడు కూడా వాష్రూమ్కి వస్తాడు అయితే. ఇద్దరు కలిసి బ్రష్ చేయి. డోర్ ఓపెన్ చేసి బ్రష్ చేయపో అయితే, సరేనా? కనిపిస్తుంటాడు కదా. ఓకే డీల్. ఓకే గో అండ్ డూ ఇట్. చెప్పు మా అన్నకి, అన్న బ్రష్ చేయి, ఆకలేస్తుంది, తినేయచ్చు అని. అది చూడరా, చెప్తున్నావా? ప్రణవ్ వెళ్ళి తల్లి. అదే ఆ బాటిల్ అక్కడ పెట్టేసి. నువ్వు తింటావా? చేతులు కడుక్కున్నావా? చేతులు కడుక్కోపో, నువ్వే తింటావు. నువ్వే పెట్టాలి, అన్నీ నువ్వే చేయాలి. బాయ్. కిస్ పెట్టు అన్న, కిస్ పెట్టు, కిస్ పెట్టు. ఇడ్లీ కిస్. కీస్ తీసుకున్నావా సురేష్? బాయ్. అసలు ఏం ఆగట్లేదుగా. బాయ్ బాయ్ బాయ్. అవునా? ఎక్కడికి వెళ్ళారు? కాంపిటీషన్కి వెళ్ళారా? మరి నువ్వు వెళ్ళవా? నువ్వు చూడవా? పాపా ఎంత నైస్గా ఉన్నవి. వాళ్ళు పాపం బోరు కొడుతుంది, ఇద్దరు బాగా ఆడుకుంటున్నారు చూడు. మీ దగ్గరికి వెళ్తే వీడు సెల్లు లాక్కుంటాడు, లేకపోతే ఇట్లా డిస్టర్బ్ చేస్తాడని అట్లా చేస్తాడు. వచ్చేసాడు చూడు, ఇప్పుడే డిస్టర్బ్ అయిపోతాడు ఇంకేడు. తీసుకో, ఏం కాదు. గల్లీలోకి వెళ్ళింది, కింద పడ్డదా? హీస్ సో క్యూట్. అదిగో దీని కిందనే ఉంది, చూసుకో.
మనం డైలీ ఎంతో పనితో ఎన్నో ఆలోచనలతో అయితే ఉంటూ ఉంటాం. బట్ మన హెల్త్ గురించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఎవ్రీడే వాకింగ్ ఏం చేయాలి, లేదా జిమ్కైనా వెళ్ళాలి, లేదా ఫుడ్ తినేటప్పుడు మంచి ఆహారం అయినా తీసుకోవాలి. అలాగే మేమైతే సెకండ్ డే కూడా వాకింగ్కి వెళ్తూ ఉన్నాము. సరే, ఇదంతా బానే ఉంది. మీ ఇద్దరు వాకింగ్కి వస్తే పిల్లల్ని చిన్నోడిని ఎవరు చూసుకుంటారు, ఎవరు హ్యాండిల్ చేస్తారు అనుకుంటున్నారేమో కదా. ఇంకెవరు? మా హస్బెండే. కానీ చిన్నోడు వాళ్ళ డాడీ దగ్గర ఉండగలుగుతారా? అసలు ఉంటాడా? అసలే ఇంట్లో క్షణం కనిపించకపోతే అటు ఇటు తిరిగి వెతుక్కొని ఏడుస్తూనే ఉంటాడు, మమ్మీ మమ్మీ అని చెప్పేసి. అలాంటిది 40 minutes బయటకు వెళ్తే ఇంక ఇంట్లో ఏ రకంగా రచ్చ చేస్తాడు. హ్యాండిల్ చేయగా తీసుకు వాకింగ్ వచ్చిండు. వాడు చూడు ఎంత సరదాగా, అమ్మయ్య వాడు చూడు అసలు ఎంజాయ్ చేస్తుండు, బాగా నడుస్తుండు. అసలు చూడక్క ఎంత ముద్దుగా ఉన్నాడు. వీడికి స్టాలర్లు కూడా అవసరం లే. వాళ్ళకేమో టీవీ ఇచ్చి వదిలేస్తుంటారే. ఏమిరా వాకింగ్కి వచ్చావా? మీ నాన్న హ్యాండిల్ చేయలేకపోతుండా? నవ్వులు నువ్వు ఇటు చూడు, ఇటు చూడు, అద్దు విత్తులు, అద్దు విత్తులు, అద్దులు. తెలుసు తెలుసు. ఇంతకీ వంట సంగతి ఏంది అని ఖచ్చితంగా ఆలోచిస్తాం కదా లేడీస్, బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా. ఎందుకు ఇంక ఇలా ఆలోచించడం? ముందే పిల్లలు ఆల్రెడీ పన్నీర్ కర్రీ చపాతి అనుకున్నాం కదా, అది ఆల్రెడీ ఇంట్లో రెడీ చేసేసి బయట వాకింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. పిల్లలకి నచ్చిందా లేదో ఒకసారి అడిగేద్దాము. ఈ రెసిపీ అయితే మన వీడియోస్ లో వస్తుంది చూడండి. థ్యాంక్స్ చెప్పురా. తినండి, తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. హాట్ ఉందా? మేము ఇంటికి రాగానే మా సిస్టర్ అయితే పిల్లల్ని నన్ను చుట్టూ కూర్చోబెట్టుకుని పెరుగన్నం కలిపి పెడుతుంది. అది నోట్లో చక్కగా. ఇది చిన్నప్పుడు మన అమ్మమ్మ తాతయ్యలు నాయనమ్మలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలందరం కలిసి ఆటలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళైతే నోట్లో మనకు ముద్దలు పెడుతూ ఉంటారు. ఆ రోజులు గుర్తొస్తే మాత్రం మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఏమీ తెలియదు, చిన్నతనం, చక్కగా బాధ్యతలు లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, మొత్తం దానికి రివర్స్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మేమైతే రిలేటివ్స్ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. పాపం మారు స్కూల్కి వెళ్ళొచ్చి అలసిపోయినట్టున్నాడు, చాలా నీరసంగా ఉన్నాడు. అసలు ఆ రోజు ఉన్న ఎనర్జీ మొత్తం కూడా స్కూల్లోనే అయిపోగొట్టాడు. నాకు తెలుసు ఇలా అవుతుందని, ఎందుకంటే ఆ ఫీల్డ్ డే రోజు బయట ఫుల్ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఎనర్జీ మొత్తం అక్కడే అయిపోతూ ఉంటుంది. ప్రణవ్ ఇట్లా కళ్ళు తుడుచుకున్నాడు అని వీడు చూడక్క. శ్రీను రావాలి. ఇంకా చెప్పులు వేసుకోండి. మామూలుగా కాదు, ఇంకా పక్కన తీసుకెళ్తా. అరే పడుకోరా. అది నేను ఇక్కడికి వెళ్తున్నా, నేను వాడిని లోపల తీసుకెళ్తా. అక్క 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 అక్క